శృతి హాసన్ గారితో విభేదాలు నిజమేనా? పోవడంతో ఒక మెచ్యూరిటీ కూడా రావాలి. కమల్ హాసన్ గారితో మీరు దూరం అవడానికి కారణం ఎవరు? కారణం ఎవరు? ఎవరని ఎందుకు అడుగుతారు మీరు? మన సాంప్రదాయానికి వ్యతిరేకంగా సహజీవనంపై మీ అభిప్రాయం? వ్యతిరేకం అనుకూలం అదంతా లేదండి. రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారు కదా, వస్తున్నారా? జయలలిత గారు మరణం పైన మీకు కలిగిన అనుమానాలు ఏంటి? అది కూడా నేను చాలా క్లియర్గా వివరించాను. కాస్టింగ్ కోచ్పై మీ అభిప్రాయం? కాస్టింగ్ కౌచ్ అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ డెఫినేషన్ ఏంటో తెలుసు. మేడం, మీరు క్యాన్సర్ని ఎదుర్కొన్నారు కదా, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? కామన్ సెన్స్ అంతేనా? డెఫినెట్లీ కామన్ సెన్స్. లైఫ్ అగైన్ అని ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. కారణం ఏంటి మేడం స్టార్ట్ చేయాలి? ఎందుకంటే లైఫ్ లెసన్స్ అండి చాలా ఇంపార్టెంట్. నమస్తే గౌతమ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సో లైఫ్లో చాలామంది అప్ అండ్ డౌన్స్ చూస్తారు, కానీ అందరూ చూస్తారు. బట్ మీరు మృత్యుని సైతం జయించి విజయాన్ని సాధించారు. వెల్కమ్ టు ఓపెన్ టాక్ మేడం. థ్యాంక్ యూ. మీరు యాక్చువల్గా తెలుగు వాళ్ళు అయ్యుండి ఇక్కడ టాలీవుడ్ మీద కాకుండా కోలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటి? లేదండి, డెలిబరేట్గా ఏ ఒక్క లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయాలన్న ఒక ఐడియా ఎప్పుడూ లేదు మొదట్లో. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయిన కొత్తలో ఇండస్ట్రీ మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటూ ఒకే ఒక కంబైన్డ్ ఇండస్ట్రీగా ఉండేది, మద్రాస్లో బేస్ అయి ఉండేది. అండ్ ఆ తర్వాత ఇండస్ట్రీ స్ప్లిట్ అయ్యి తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ రావడం, ఆ తర్వాత స్టూడియోస్ అని ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. కానీ ఆ లోపల ఆల్రెడీ నా కెరియర్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన ఒక 4-5 ఏళ్ల తర్వాతే ఆ స్ప్లిట్ జరిగిందనమాట. సో ఒకే చోట్ల ఉండడం వల్ల అన్ని ప్రొడక్షన్ హౌసెస్, అన్ని లాంగ్వేజెస్ ప్రొడక్షన్ ఒకే ఊళ్ళో జరగడం వల్ల ఒక తమిళ సినిమా, ఒక తెలుగు సినిమా, ఒక మలయాళ సినిమా అలా చేస్తూ ఉన్నాను అనమాట నేను. సో ఇండస్ట్రీ లాగా సెపరేట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం బ్యాలెన్స్ తమిళ సినిమాల వైపు ఉండే అనమాట. అంటే ఒక 3 తెలుగు సినిమాలు అయితే ఒక 5 తమిళ సినిమాలు. సో ఎక్కువ కాలం అక్కడ టైం స్పెండ్ చేయడం వల్ల కొంచెం అలా ఫోకస్ అలాగ అయిపోయింది అనమాట. అదర్ దెన్ దట్ నథింగ్ ఎల్స్. శృతి హాసన్ గారితో విభేదాలు నిజమేనా? లేదండి, ప్లీజ్, దిస్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు మనల్ని అడల్ట్స్ అని చెప్పుకోవడంతో ఒక మెచ్యూరిటీ కూడా రావాలి. సో యునో సంబడి దట్ వీ సీ యాజ్ యంగర్, యాజ్ యునో ఒక చిల్డ్రన్స్ ఆర్ యునో మనకి అంత యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళతో మనం గొడవలు పెట్టుకోవడం ఏంటంటే వినడానికే బాగోలేదు అది. అబ్సల్యూట్లీ నథింగ్ లైక్ దట్. ఓకే. అండ్ అప్పుడులో కొన్ని వార్తలు వచ్చాయి, మీరు శృతి హాసన్ కాస్ట్యూమ్స్ విషయంలో జోక్యం చేసుకోవటం వల్ల కమల్ హాసన్ గారితో దూరం అయ్యారు అన్నట్టుగా కొన్ని వచ్చాయి. వీటిలో వాస్తవాలు ఏంటి అసలు జనరల్? అదే చెప్తున్నాను, చిన్నపిల్లలకి వేరే పని పాట లేకపోతే ఇలాంటి కూర్చుని కథలు ఇలాంటి ఊహించుకుంటారు. ఆ సినిమాకి నేను కాస్ట్యూమ్ డిజైనర్ అండి. సో ఆల్ క్యారెక్టర్స్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. మీకు స్క్రీన్ మీద కనిపించే ప్రతి ఒక్క పీస్ ఆఫ్ క్లోదింగ్, కాస్ట్యూమ్, యాక్సెసరీస్ అన్నీ నా బాధ్యత. సో అలాగున్నప్పుడు డైరెక్టర్ అనుకున్న క్యారెక్టర్ స్క్రీన్ మీద చూపించేది నా బాధ్యత. అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్కి కూడా ఒక కంఫర్ట్ ఉంటుంది, ఆర్టిస్ట్ కంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఆర్టిస్ట్కి ఏమో నా క్యారెక్టర్ ఇలాగ నేను చూపించాలి, పోర్ట్రేట్ చేయాలని ఒక ఇమాజినేషన్ ఒకటి ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. సో అన్నీ కలిపి రెడీ చేయాల్సింది ఒక మంచి కాస్ట్యూమ్ డిజైనర్ తాలూకా బాధ్యత. సో ఫర్ దాట్ యూ టేక్ అ డిఫరెంట్ అప్రోచ్. ఆ సిచ్యువేషన్కి ఎలా కావాలి, ఆ క్యారెక్టర్కి నేను ఎలా ఫోకస్ అవ్వాలి, లేకపోతే ఈ ఆర్టిస్ట్కి ఎలాంటి స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒక సినిమా ఒక ఆర్టిస్ట్గా చేశానంటే ఆ సీన్కి నేనేం వేసుకుంటున్నాను నేను డిసైడ్ చేసుకుంటా, బికాజ్ ఐ నో ఇట్. అండ్ ఐ విల్ ఆస్క్ మై క్వశ్చన్స్. ఐ ఆస్క్ మై డైరెక్టర్, మీకు ఎలాంటి క్యారెక్టర్ ఎలా ఊహించుకుంటున్నారు, మీరు కెమెరామెన్తో మాట్లాడి మీరు ఏ కలర్ ప్యాలెట్ అనుకుంటున్నారు, డిజైనర్తో మాట్లాడి ఎలాంటి టెక్స్చర్స్, ఎలాంటి ఫ్యాబ్రిక్స్, నాతో సీన్లో నిలబడే మిగతా ఆర్టిస్ట్ అందరూ ఎలా డ్రెస్ చేస్తున్నారు. సో ఇదంతా పెట్టుకుని నేను డెసిషన్ తీస్తాను. అది నా స్టైల్ ఆఫ్ వర్కింగ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. బట్ వెన్ యూ ఒక ఎక్స్పీరియన్స్ ఉండి ఒక క్రెడిబిలిటీ ఎర్న్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి.
సో దట్స్ అబౌట్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దట్. కమల్ హాసన్ గారితో మీరు దూరం అవడానికి కారణం ఎవరు? కారణం ఎవరు? ఎవరని ఎందుకు అడుగుతారు మీరు? ఎవరైనా ఒకళ్ళు ఉంటేనే అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా? అవునా, ఓకే. ఇలాంటి స్పెక్యులేషన్ రాకూడదనే డిసిషన్ తీసుకున్న వెంటనే నేనే పబ్లిక్గా ఒక బ్లాగ్ పోస్ట్ రాసి నేనే పబ్లిష్ చేసి ప్రపంచంలో ఎవరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నా కూడా వాళ్ళు చదవగలిగేటట్టు ఒక లెటర్ నేనే రాసి పోస్ట్ చేశాను. సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ అక్కడ ఆన్సర్స్ ఉంటాయి. ఇట్స్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులు పెద్దగా మారుతారు, మారేటప్పుడు డైరెక్షన్స్ వేరువేరుగా వెళ్తాయి. దట్స్ as simple as that. మన సాంప్రదాయానికి వ్యతిరేకంగా సహజీవనంపై మీ అభిప్రాయం? వ్యతిరేకం, అనుకూలం అదంతా లేదండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాగా ఉండాలని అనుకున్న వాళ్ళకి అలాగ ఉండేవాళ్ళు వ్యతిరేకం ఉంటారు, అలాగ ఉండాలని అనుకున్న వాళ్ళకి ఇలాగ ఉండేవాళ్ళు వ్యతిరేకం ఉంటారు. ఇట్స్ అ పర్స్పెక్టివ్. ఏవైనా సరే మ్యారేజ్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ మాత్రం కాకుండా ఎనీథింగ్, టీచర్ స్టూడెంట్, సిస్టర్ బ్రదర్, పేరెంట్ చైల్డ్, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఏ రిలేషన్షిప్ తీసుకున్నా కూడా కమిట్మెంట్ ఇంపార్టెంట్, మ్యూచువల్ రెస్పెక్ట్ అంతకన్నా ఇంపార్టెంట్. ఒకళ్ళనొకళ్ళు మీరు గౌరవించి ఒక రిలేషన్షిప్లో మీరు ఎంటర్ అవ్వండి, అది ఎక్కడికో వెళ్తుంది, ఎంతో కాలం నిలుస్తుంది అది. ఇప్పుడు మన ఈక్వేషన్ తీసుకోండి, మీకు నా మీద గౌరవం లేక నాకు మీ మీద గౌరవం లేకపోయేటప్పటికి ఈ కాన్వర్సేషన్ ఎలా వెళ్ళుంటుంది? ఉండదు సరిగ్గా. ఎగ్జాక్ట్లీ. సో ఏ రిలేషన్షిప్ అయినా సరే ఆ మ్యూచువల్ రెస్పెక్ట్, ఆ కమిట్మెంట్ లేకపోతే ఇట్ విల్ బి అ మిస్టేక్, చాలా రాంగ్ దారిలో వెళ్తుంది. సో దానికి మీరు ఏ పేరు పెట్టండి, ఎలాంటి టెక్నికాలిటీస్ ఇవ్వండి, ఎలాంటి పేపర్ వర్క్ లీగాలిటీస్ పెట్టండి, డజంట్ మ్యాటర్. ఇప్పుడు చాలా కొంతమంది పిల్లలు మీరు చూస్తే వాళ్ళు ఫ్యామిలీస్లో పేరెంట్స్ దగ్గర అనుభవించిన ఒక టార్చర్స్ ఏమో వింటున్నప్పుడు ఓ మై గాడ్ ఇలా జరుగుతుందా అని అనిపిస్తుంది మనకి, రైట్? ఆనర్ కిల్లింగ్స్ అంటారు. మన దేశంలో చాలా సొసైటీస్లో, కమ్యూనిటీస్లో జరుగుతున్నాయి ఆనర్ కిల్లింగ్స్. పిల్లలు మన పిల్లల్ని గుండెల్లో దాచుకుని పెంచే పేరెంట్స్ దగ్గర ఇలాంటి కథలు వచ్చేటప్పటికి ఊహించకూడలేము మనం. ఇలా జరుగుతుందా, కన్న తల్లి తండ్రి ఇలా చేయగలుగుతారా అన్న ఒక హారర్ స్టోరీ కథ వింటున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఎక్కడ పోయిందండి రిలేషన్షిప్? పిల్లల్ని అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ పువ్వుల్లో పెట్టుకుని పెంచుకుని నెత్తి మీద పెట్టుకుని పూజించి పెంచే ఆ రిలేషన్షిప్ గురించి ఏమంటారు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంధం? ఏమైనా సరే ఒక కాన్షియస్ కమిట్మెంట్ అంటూ ఉండాలి. ఈ రిలేషన్షిప్ నా లైఫ్లో కావాలి, ఇది నాకు ఇంపార్టెంట్. ఆ వ్యక్తిని, ఆ రిలేషన్షిప్లో అటువైపు ఉన్న ఆ వ్యక్తిని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. నేను అగ్రీ అవ్వకపోవచ్చు, బట్ ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఆ రెస్పెక్ట్ కొద్దీ నేను ఒక అంతస్తు ఇస్తాను నా లైఫ్లో ఆ మనిషికి అన్న ఆ మ్యూచువల్ రెస్పెక్ట్, ఆ కమిట్మెంట్ ఉండాలండి. రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారు కదా? వస్తున్నారా? రాబోతున్నారు. కన్ఫర్మ్ చేస్తారా? చేయలేదు, అవ్వచ్చు. ఓకే. సో ఆయనకి మీరు సపోర్ట్ చేస్తారా ఒకవేళ వస్తే? ఆయన ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి కదండి. రేపు ఆయన చేస్తారా లేదా అన్న డౌట్ ఉన్న పరిస్థితిలో కూడా నేను దాని గురించి ఆలోచించడం, మాట్లాడడం ఉత్తి స్పెక్యులేషనే కదా. ఆయన డిసైడ్ చేయాలి. వస్తే లెట్ హిమ్ డిసైడ్. ఎందుకంటే జస్ట్ రావడం ఒకటే కాకుండా ఎలాగ వస్తున్నారు, ఏం ప్లాట్ఫామ్ మీద వస్తున్నారు, ఆయన పొజిషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఎందుకంటే పబ్లిక్ వెల్ఫేర్, పాలిటిక్స్, గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ వచ్చేటప్పటికి పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. సో స్పెసిఫిక్స్ చాలా ఇంపార్టెంట్ అలాంటి విషయాల్లో. జయలలిత గారు మరణం పైన మీకు కలిగిన అనుమానాలు ఏంటి? అది కూడా నేను చాలా క్లియర్గా నేను స్టేట్ చేశాను. ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో కానీ చాలా స్టేట్మెంట్స్లో కానీ నేను మళ్ళీ వివరించాను. మరణం గురించి ఏ క్లారిటీ లేదు. మరణం ఒకటే కాకుండా ఆ 75 days హాస్పిటలైజేషన్,
అసలు ఫస్ట్ హాస్పిటలైజ్ అవ్వాలి అన్న ఒక డెసిషన్ తీసుకున్నది ఏ పరిస్థితుల్లో, ఎవరు డెసిషన్ తీసుకున్నారు, సిచ్యువేషన్ ఏంటి, ఎలాగొచ్చారు, హాస్పిటల్కి ఎలా షిఫ్ట్ అయ్యారు. బికాస్ ఒకరోజు అంతా బాగానే ఉండింది, నెక్స్ట్ డే హాస్పిటల్లో ఉన్నారు. సో ఇప్పుడు మామూలు మనిషి ఇలా జరగడం ఎలాగైనా జరగచ్చు, ఇట్స్ డిఫరెంట్ థింగ్, ఇట్స్ ప్రైవేట్ మ్యాటర్. కానీ ఇక్కడేమో ఒక స్టేట్ తాలూకా సర్వింగ్ చీఫ్ మినిస్టర్, ఓకే, షీఈ్ అ పబ్లిక్ అఫీషియల్. ఆ రెస్పాన్సిబిలిటీ ప్రజలకు ఉంది, ప్రజల మీద ఉంది, ప్రజల దగ్గర ఉంది. సో ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది, ప్రజలు తెలుసుకోవాల్సిన హక్కు కూడా ఉంది. వీఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ లీడర్స్ వెల్ఫేర్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దాట్. సో మనకు తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. దాంట్లోనే ప్రజలుగా ఉన్న మన సేఫ్టీ ఉంది. మన లీడర్స్ ఎలాగున్నారు, ఏ హెల్త్ కానీ స్టేట్ ఆఫ్ మైండ్ కానీ డిఫరెంట్ సిచ్యువేషన్ పారామీటర్స్లో ఎలాగున్నారు, వాట్ కండిషన్ అదే, అండ్ హౌ డస్ దట్ ఇంపాక్ట్ దేర్ అబిలిటీ టు వర్క్, అండ్ వాళ్ళ వర్క్ ఏంటి, పీపుల్స్ వెల్ఫేర్. వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళు జయలలిత గారితో? ఐవ్ మెట్ హర్ అ ఫ్యూ టైమ్స్ ఆఫ్ కోర్స్. ఓకే. ప్రతిసారి నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే ఆవిడ కరిస్మా. చూడటానికి చాలా కామ్గా చాలా స్టడీగా ఉంటారు, కానీ ఆ ఎనర్జీ అలాగా రేడియేట్ అవుతూ ఉంటుంది అనమాట. వెరీ ఫోర్స్ఫుల్ కరిస్మాటిక్ పర్సనాలిటీ అండ్ ఏం ఇంటెలిజెన్స్ అండి. లాస్ట్ నేను మీట్ అయిన దానికి అంతకు ముందర మీట్ అయిన దానికి చాలా ఏళ్ళ గ్యాప్ ఉండింది, లైక్ ఆల్మోస్ట్ లైక్ 15 years గ్యాప్. ఇమ్మీడియట్గా చెప్పారనమాట, ఆ రోజు మీట్ అయ్యాం, వీ టాక్డ్ అబౌట్ దిస్ అది ఏం జరిగింది, ఇది ఏం జరిగింది అని చెప్పి ఇన్నేళ్ల తర్వాత గ్యాప్ అసలు ఏమీ లేనట్టు షీ వాజ్ ఆస్కింగ్ మీ అనమాట. దాట్ ఈస్ అ మార్క్ ఆఫ్ అ గ్రేట్ లీడర్. ఇది నేను చెప్పేది కాదు, ఇది పాపులర్గా మీరు స్టడీ చేశారంటే, హిస్టరీ అండ్ సోషాలజీ మీరు స్టడీ చేశారంటే దర్ ఆర్ సర్టన్ క్వాలిటీస్. సో ట్రెమెండస్లీ చాలా కరిస్మాటిక్, చాలా ఫోర్స్ఫుల్. అండ్ ఎస్పెషలీ రీసెంట్గా జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు, రీసెంట్గా తమిళనాడులో జరిగినవన్నీ ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ బయటకు వస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళందరూ చాలామంది యాక్చువల్లీ అందరూ అనే మాట ఏంటంటే షీ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ అడ్మినిస్ట్రేటర్ అని. డిసిషన్స్ తీసుకోవడం కానీ, కరెక్ట్ అయిన పీపుల్ కరెక్ట్ ప్లేస్లో పెట్టడం కానీ, దట్స్ చాలా ఇంపార్టెంట్ టీమ్ బిల్డ్ చేసేటప్పుడు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, దేర్ ఆర్ సో మెనీ వండర్ఫుల్ క్వాలిటీస్. ఇప్పుడు మా డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ మీరు చూసారంటే తమిళనాడులో ఆవిడ ఉన్నప్పుడు we were on the top for almost everything. హెల్త్ కానీ, ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, గ్రోత్ రేట్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, చైల్డ్ వెల్ఫేర్, there were so many things. We were right up there in terms of development. ఏదన్నా మంచి మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా మేడం? అంటే అంత పర్సనల్ రిలేషన్షిప్ కాదు. ఐ ఆల్వేస్ సీన్, ఎప్పుడు అడ్మైర్ చేస్తున్నాను నేను. అండ్ కారణాలు మీరు అడ్మైర్ చేయడానికి కారణాలు ఇవేనా ఇప్పుడు మీరు చెప్పిన? పర్సనాలిటీ చూసి ఇన్స్పైర్ అవ్వడానికి కారణాలు చాలా అండి. ఇప్పుడు ఆవిడని ఐరన్ లేడీ ఆఫ్ తమిళనాడు, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని ఎందుకు అంటారు? ఆ స్టేచర్ వచ్చిందంటే ఎంతమందిని ఆవిడ ఇన్స్పైర్ చేస్తుంటారు. మీరు ఆవిడ పొలిటికల్గా ఆవిడ పార్టీ ఐడియాలజీ మీరు అగ్రి అవ్వండి అవ్వకపోండి, బట్ ఒక ఇండివిజువల్గా చూసినప్పుడు ఒక ఆడదానికి మాత్రం కాకుండా ఎవరైనా సరే ఒక మనిషికి ఆ స్ట్రెంగ్త్, ఆ కరేజ్, ఆ గట్స్, ఆ ఇంటెలిజెన్స్, ఆ కేపబిలిటీ ఇన్స్పిరేషనా కాదా? ఓకే, యూ హ్యావ్ టు టేక్ ద పాజిటివ్ ఫ్రమ్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ లైఫ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ స్టేచర్ ఉత్తినే రాదు మనుషులకి. అండ్ మీరు మీ డాటర్కి సుబ్బలక్ష్మి అనే పేరు పెట్టడానికి స్పెసిఫిక్గా నచ్చింది, చాలా నచ్చింది. ఫుల్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ అంతా చదువుతున్నప్పుడు ఈ పేరు చదివిన వెంటనే అది సౌండ్ వినిపించిన వెంటనే కరెక్ట్, ఇది బాగుంది, ఇదే పేరు అని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే? ఆవిడ 12th ఫినిష్ అయిందండి ఇప్పుడే, లాస్ట్ మంత్. సో స్కూల్ అయిపోయింది, బర్డ్ కాలేజ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ షీఈస్ గోయింగ్ టు బి స్టడీయింగ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ హిస్టరీ. ఇప్పుడు దాకా తన డెసిషన్స్ అన్నీ తనవే.
అసలు ఇంత ఏజ్డ్ అప్పటి నుంచి పొద్దున్న లేచి అసలు ఏం బట్టలు వేసుకుంటాను ఇవాళ అన్న దాని దగ్గర నుంచి తన డెసిషన్స్ తనవే. ఐ హావ్ ఆల్వేస్ గివెన్ హర్ దట్ స్పేస్. ఎందుకంటే ఎంత చిన్నపిల్ల అయినా సరే తనకంటూ ఒక మైండ్ ఉంది, తనకంటూ ఒక పర్సనాలిటీ ఉంది. ఇది మనం అందరూ మన పిల్లల గురించి మనం గుర్తించాల్సిన విషయం. అది మనం ఒక మంచి ప్రొటెక్టివ్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు డెసిషన్స్ ఏమో రైట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. తప్పు డెసిషన్ తీసుకోబోతున్నప్పుడు మనకు తెలుస్తుంది దాని తాలూకా ఫ్యూచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది మనకి కొంచెం ఉజ్జాంపం తెలుస్తుంది. దట్ టైమ్ వాట్ ఐ యూస్ టు టెల్ హర్ వాజ్, చూడు ఈ దారిలో వెళ్ళావంటే డౌన్ ద లైన్ ఇలా ఇలా జరుగుతుంది, దిస్ మైట్ నాట్ బి సో గుడ్ ఫర్ యూ, ఐ యూ ప్రిపేర్డ్ ఫర్ దిస్, యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఇలాంటి టాక్స్ మాకు తను చాలా చిన్న ఒక 5-6 years ఏజ్ ఉన్నప్పుడు దగ్గర నుంచి జరిగేదన్నమాట. అంటే ఆ ఏజ్కి ఎలా చెప్పాలో, ఆ వయసుకి ఆ అండర్స్టాండింగ్ ఎలా అర్థం చేయాలన్న ఆ లాంగ్వేజ్ మార్చుకుంటూ కంటిన్యూస్లీ వీ కీప్ టాకింగ్ అబౌట్ ఇట్. సో షీఈస్ అట్ అ స్టేజ్ వేర్ తన డెసిషన్స్ తను తీసుకుంటుంది. ఇప్పుడు హై స్కూల్లో తను చేసుకున్న సబ్జెక్ట్స్ అయినా, తను స్టడీ చేసిన ఐబీ కరికులం ఎగ్జామ్ అయినా, ఇప్పుడు తను చేసుకున్న కాలేజ్, ఇప్పుడు చేసుకున్న సబ్జెక్ట్స్ అన్నీ తన డెసిషనే. సో డెసిషన్ వైజ్ ఇంకోటి మేడం, మీరు సందీప్ భాటియా గారితో దూరం అవడానికి కారణాలు ఏమంటాయి? ఎనీ రిలేషన్షిప్ అండి, ఇప్పుడు అడల్ట్స్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్కి బాధ్యులు వాళ్ళే. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ అడల్ట్. అండ్ ఈక్వలీ ట్రూ ఇస్ పీపుల్ చేంజ్. పీపుల్ ఆల్వేస్ చేంజ్. యాజ్ దే కీప్ గ్రోయింగ్ దే కీప్ చేంజింగ్. సో ఇద్దరూ ఒక పొజిషన్లో ఒక డైరెక్షన్లో మొదలుపెట్టినా కూడా ఆ మార్పులు వాళ్ళని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తారో మనకు తెలియదు. సో ఆ డైరెక్షన్ వేరు పాత్ మీద వెళ్ళినప్పుడు యూ షుడ్ రికగ్నైజ్ దట్. కాస్టింగ్ కోచ్ పై మీ అభిప్రాయం ఏంటి మేడం? కాస్టింగ్ కౌచ్ అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ డెఫినేషన్ ఏంటో తెలుసు. ఇలాంటి ఒక ఇన్సెంటివ్తో ఒక పని జరిపించడం అన్నది సినిమా ఇండస్ట్రీ ఒకటే కాదు, ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ త్రూ ది ఏజెస్ వీ హ్యావ్ హర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఉందా లేదా అన్నదానికన్నా ఎంతవరకు అది మన లైఫ్ని మనం టచ్ చేయడానికి మనం ఒప్పుకుంటాం, లేకపోతే మనం పర్మిషన్ ఇస్తాం అన్నది ఇంపార్టెంట్. ఇట్స్ యువర్ డెసిషన్, దట్స్ ఇట్. నాట్ జస్ట్ సినిమా ఇండస్ట్రీ, ఇన్ ఎనీథింగ్. అండ్ నేను కాంప్రమైజ్ అనేది నాట్ జస్ట్ కాస్టింగ్ కౌచ్. ఇప్పుడు మనం ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కాంప్రమైజ్ అవుతాం కొన్ని పనులు జరగాలని చెప్పి, పర్సనల్ స్టాండర్డ్స్ కాంప్రమైజ్ అవుతాం కొన్ని రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వాలని చెప్పి, కొన్ని పనులు జరగాలని చెప్పి క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ మనం అడ్జస్ట్ చేస్తాం. సో ఇలాంటి అడ్జస్ట్మెంట్ అన్నది మన పర్సనల్ డెసిషన్. చేస్తామా లేదా, చేస్తే ఎలా చేస్తాం, చేయకపోతే ఎందుకు చేయం, దానివల్ల వచ్చే రిజల్ట్ మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నామా లేదా. సో ఇట్స్ ఆల్ అ పర్సనల్ డెసిషన్. మేడం, మీరు క్యాన్సర్ని ఎదుర్కొన్నారు కదా, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంతేనా? డెఫినెట్లీ కామన్ సెన్స్. ఒక సిచ్యువేషన్ మనం ఎదుర్కొన్నప్పుడు, ఒక క్రైసిస్ లాంటిది, ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆబ్స్టికల్, ఒక హర్డల్ లాగా ఏమైనా వచ్చేటప్పుడు అది ఏంటన్నది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఓ మై గాడ్ ప్రాబ్లం వచ్చింది, కంపలు మునిగిపోతాయి అని చెప్పి మనం అలా గుండెలు బాధేసుకుని కూర్చున్నామంటే ఏమీ జరగదు, దాంతో కథ అయిపోతుంది. ఇంకా ఓన్లీ వన్ యూ గెట్ అప్ అండ్ యూ ఫైట్, యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మూవ్ ఫార్వర్డ్ టు ఓవర్కమ్ ఇట్. ఆ ఫైట్ చేయడానికి ప్రాబ్లం ఏంటని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి కామన్ సెన్స్ కావాలి, ఒక క్లీన్ కామ్ పర్స్పెక్టివ్ కావాలి, కొంచెం బ్యాలెన్స్డ్ అవుట్లుక్ కావాలి. సో నాకు బిగ్గెస్ట్ హెల్ప్ వాజ్ కామన్ సెన్స్. ఎందుకంటే డయాగ్నోసిస్ నాకు పెద్ద సర్ప్రైజ్ కాదు, ఎందుకంటే ఫస్ట్ ఆ లంప్ని కనిపెట్టింది నేనే. సెల్ఫ్ ఎగ్జామ్లో నేనే కనిపెట్టాను. 30 years దాటిన తర్వాత సెల్ఫ్ ఎగ్జామ్ చేయడం మొదలుపెట్టాను నేను. ఐ యూస్ టు డూ ఇట్ రెగ్యులర్లీ. అలా చేసేటప్పుడు నాకు దొరికింది. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ ఏమో ఫర్దర్ టెస్ట్ చేశారు. ఒక్కొక్క టెస్ట్ ఓకే ఇలాగ వస్తుంది, రావడానికి సూచనలు ఉన్నాయని నాకే తెలిసింది. పాజిటివ్ డయాగ్నోసిస్, క్యాన్సర్ మెలిగ్నెన్సీ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత సాట్ డౌన్ విత్ మై డాక్టర్ అండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. పలానా టైప్ ఆఫ్ ట్యూమర్, దీని ప్రోగ్నోసిస్ ఇలా ఉంటుంది, దీని ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది, దిస్ ఇస్ వాట్ యూ లుకింగ్ అట్ డౌన్ ద లైన్ అని చెప్పి
సర్జన్ దగ్గర నుంచి, ఆంకాలజిస్ట్ దగ్గర నుంచి, రేడియాలజిస్ట్ అందరినీ మీట్ అయ్యాను, అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఐ వాజ్ ఫైన్ విత్ దాట్. మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్సే, అండ్ మా నాన్నగారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ మా మదర్ పెథాలజిస్ట్. సో ఆ 2 స్పెషాలిటీస్ దీంట్లో వస్తాయి, చాలా క్లియర్గా వస్తాయి. అండ్ వాళ్ళ అప్రోచ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే హెల్త్ గురించి చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. మనకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్ ఆర్ అవాయిడబుల్, అండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చేసిన ఏదో ఒక కారణం వల్ల ఒక రియాక్షన్గా వచ్చే హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు మనం ఏదో ఒక విధంగా మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటే దానికి ఒక రియాక్షన్గా ఒక నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. యాక్షన్ యాజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్, ఇట్స్ జస్ట్ సైన్స్. సో ఏం చేసావు నువ్వు ఈ ప్రాబ్లం రావడానికి, లేకపోతే ఈ ప్రాబ్లం రాకుండా నువ్వేం చేయాలి ఇప్పుడు. సో ఇట్స్ వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ టు ఇట్. సో ఈ విధంగా మేము ఎదగడం వల్ల మై అప్రోచ్ టువర్డ్స్ హెల్త్ ఇష్యూస్, మీ అండ్ మై బ్రదర్, ఆర్ అప్రోచ్ ఇస్ క్వైట్ ప్రాక్టికల్. ఆ ప్రాబ్లం ఏంటి అర్థం చేసుకోవాలి, దానికి ఏంటి సొల్యూషన్స్ ఉన్నాయి, నా వల్ల నేను పర్సనల్గా ఏం చేయగలుగుతాను, డాక్టర్స్ తాలూకు ఇన్పుట్ కాకుండా నేనేం చేయగలుగుతాను. ఆ టైంలో మీరు మానసికంగా కుంగిపోవడం కానీ ఇట్లాంటి వాటికి సంబంధించిన అసలు ఏం లేదు, ఎందుకంటే సిచ్యువేషన్ ఏంటని అర్థమైంది. ఇప్పుడు వన్ ఆఫ్ మై డాక్టర్స్ టోల్డ్ మీ, అసలు క్యాన్సర్ అంటూ రావాలంటే ఇలాంటి క్యాన్సర్ రావాలి ప్రతి ఎవరికన్నా, ఎందుకంటే ఇట్స్ దట్ ట్రీటబుల్, ఇట్స్ దట్ క్యూరబుల్ అని చెప్పి ఇంత పాజిటివ్ ప్రోగ్నోసిస్ వచ్చిన తర్వాత దానికోసం కుంగిపోవడంలో అర్థం ఉందండి. తెలుగులో మళ్ళీ మీరు తిరిగి నటించే అవకాశాలు ఉన్నాయి? ఆఫ్ కోర్స్, లాస్ట్ ఇయర్ ఒక సినిమా చేశాను కదా, మనమంతా. అవును. సో డెఫినెట్గా ఇంకా చేయాలని ఉంది నాకు, బికాజ్ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, సినిమాలో ఎన్ని ఫీల్డ్స్లో నేను వర్క్ చేసిన ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బిహైండ్ ద కెమెరా, ప్యాషన్ అండ్ కమిట్మెంట్ ఉంటుంది. కానీ నా ఫస్ట్ లవ్ డెఫినెట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, యాక్టింగ్. సో దీంట్లో ఒక చాలా సంతోషం దొరుకుతుంది నాకు. ఐ లవ్ ఇట్, ఐ లవ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఐ ఎంజాయ్ ఇట్. ఓకే. సో డెఫినెట్లీ ఐ లవ్ టు డూ దట్. అండ్ ఇప్పుడు ఎందాకే మాట్లాడుతున్నప్పుడు అన్నది ఏంటంటే, నాకు చాలా లగ్జూరియస్ సిచ్యువేషన్లో ఉన్నాను నేను. ఎటువంటి క్యారెక్టర్ అయినా నేను ఇప్పుడు చేయొచ్చు, జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అవుట్ ఆఫ్ దట్ ప్యాషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయడానికి. ఎందుకంటే కెరియర్ మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటప్పుడు ఒక ఇమేజ్ అంటూ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత కొన్ని కమర్షియల్ పారామీటర్స్ ఉంటాయి, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ కానీ ఇది కానీ అది కానీ. నౌ ఐ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్, డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడానికి. అండ్ అలాంటి రోల్స్ అనేవి చేసేటప్పుడు ఆడియన్స్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని కూడా నాకు తెలుసు. ఇప్పుడున్న ఆడియన్సెస్కి, ఇప్పుడు నాకు ఆడియన్సెస్కి ఉన్న రిలేషన్షిప్ బట్టి చూస్తే. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అంటే లాంగ్ గ్యాప్ తర్వాత మనమంతా చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారితో, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఓ, ఐ లవ్డ్ ఇట్. చాలా ఎంజాయ్ చేశానండి. అండ్ హీఈస్ అ లవ్లీ పర్సన్ టు వర్క్ విత్. అండ్ ఆయన కలెక్ట్ చేసుకున్న క్రూ కూడా, మొత్తం టెక్నికల్ క్రూ అందరూ. ఆ తర్వాత నాతో వర్క్ చేసిన ఊర్వశి గారు అడగక్కర్లే, హ్యాట్స్ ఆఫ్. ఐ మీన్ సూపర్ యాక్టర్. చాలాగేళ్ళ తెలుసు ఆవిడ, బట్ ఫస్ట్ టైం కలిసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వర్క్ చేసాం అనమాట. ఐ లవ్డ్ ఇట్. అండ్ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం చాలా ఇష్టం, చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఐ థింక్ ఫర్ హిమ్ ఆల్సో వర్కింగ్ విత్ మీ వాజ్ అ లిటిల్ కొంచెం కొత్తగా ఉండింది అనుకుంటా. చెప్పారనమాట, ఫస్ట్ టైం నేను ఇలాంటి లాంగ్ షాట్స్ నేను తీస్తున్నాను. ఎందుకంటే బిగినింగ్లో కట్ చేసి ఆయన స్టైల్లో ఆయన తీసేవారు అనమాట. ఆ తర్వాత కొన్ని డైలాగ్స్, కొన్ని రిహర్సల్స్ చేసేటప్పుడు, అవును ఫ్లోలో వస్తుంది కదా, ఓకే మీరు మాట్లాడండి చూద్దాం అని చెప్పి ఒక పెద్ద డైలాగ్ ఉన్నప్పుడు సీన్ లెంగ్తీగా యాక్ట్ చేయడానికి మమ్మల్ని వదిలేసి దాని చుట్టూ ఆయన కెమెరా సెటప్ కానీ మిగిలినవన్నీ ఆయన అడ్జస్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో హీ సెడ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ న్యూ ఇన్ దిస్ ఫిల్మ్ అని ఆయన కూడా ఎంజాయ్ చేశారనమాట. సో చాలా బ్యూటిఫుల్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండింది. అండ్ ఆయనకి ఆయన వర్క్ మీద ఉన్న ఆ ప్యాషను, ఆ లవ్, ప్యాషన్ కన్నా ఇట్స్ అ లవ్, హీ లవ్స్ వాట్ హీ డస్. అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది కూడా వర్క్ చేసే వాళ్ళకి, ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా. సో రియలీ లవ్లీ ఎక్స్పీరియన్స్. అంటే ఎమోషన్ కట్ చేయకుండా అంతే కంటిన్యూ చేయించడం ఒక రకంగా, అంతే కదా? ఎమోషన్ ఆఫ్ కోర్స్ మంచి ఫ్లో వస్తుంది మనం లెంగ్తీగా చేస్తే, కానీ లెంగ్తీ షార్ట్స్ చేయడం అన్నది ప్రతి ఒక్కరు చేయరు. అంటే అది నాట్ ఎవ్రీ ఆర్టిస్ట్ డస్ ఇట్ అండ్ నాట్ ఎవ్రీ డైరెక్టర్ లైక్స్ ఇట్.
దాని తాలూకా ఫ్లో వేరేగా ఉంటుంది, టెక్నికల్గా దాన్ని అప్రోచ్ వేరేగా ఉండాలి, కెమెరా వర్క్ వేరేగా ఉండాలి. సో దాన్ని ఆ మైండ్ సెటే వేరే అనమాట. నాకు చాలా వరకు చేసిన సినిమాలో ఇది బాగా అలవాటు. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ కానీ సీన్స్ కానీ పెద్ద పెద్ద సీన్స్ ఆ ఫ్లోలో అలాగే ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్ అలా బిల్డప్ చేసుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు ఊర్వశి గారు నేను మనమంతా సినిమాల్లో క్లైమాక్స్ ముందర బట్టలు సర్దుకునేటప్పుడు ఒక షార్ట్ అవుట్ ఉంటుంది. ఆవిడ వచ్చి నా దగ్గర మాట్లాడడం, ఆ తర్వాత నేను కోపంగా ఉండి ఆ తర్వాత ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవడం. చదివారా సీను, డైలాగ్ అంతా తెలుసా, ఓకే మీరేం చేస్తారో, ఓకే ఇక్కడ వస్తాను మాట్లాడతాను కూర్చుంటాను, ఓకేనా నేను కెమెరా సెట్ చేసుకున్నాను, మీరు రెడీ అన్నప్పుడు చెప్పండి అన్నారు. సో మేమిద్దరు మాట్లాడుకున్నాం, ఇలా చేస్తున్నాం, టేక్, అలాగా వెళ్ళిపోయాం అనమాట. సో ఇలాంటి మూమెంట్సే ఆర్టిస్ట్గా ఉండేటప్పుడు అంత హ్యాపీగా ఉంటాయి అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ డన్ బెటర్ దాన్ వాట్ వీ డిడ్ ఎర్లియర్. మనల్ని మనమే మించి పర్ఫామ్ చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్. నా బిగ్గెస్ట్ క్రిటిక్ కానీ నా బిగ్గెస్ట్ కాంపిటీషన్ కానీ నాలోనే ఉంది. సో నన్ను నేను మించి వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్. సో దట్స్ అది నాకు చాలా ఒక ఎంజాయ్మెంట్, ఒక కిక్ ఇస్తుంది అనమాట. ఒక రకంగా మీలో చిన్నప్పటి నుంచి ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండేయా? కాన్ఫిడెన్సా ఏంటో తెలియదు, దీనికి పేరేంటో నాకు తెలియదు, బట్ ఐ ఆల్వేస్ బిన్ లైక్ దిస్. బెస్ట్ క్రిటిక్ అంటే మీ లైఫ్లో మీకు చెప్పుకోవాలనుకుంటే బెస్ట్ క్రిటిక్ ఏమై ఉంటుంది? ప్రతి ఒక్క దాంట్లో నేను ఏది బెటర్గా చేస్తుండొచ్చు, ఏది చేయకుండా ఉండాల్సింది, ఇవన్నీ ఫస్ట్ కళ్ళు పడతాయి. యాక్టింగ్ అయినా, నా లైఫ్ డెసిషన్స్ అయినా, నేను చేసిన ఒక పని అయినా, ఐ ఆల్వేస్ సీ వాట్ ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ ఆర్ వాట్ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్. సో ఇప్పుడు కాస్త మెచ్యూరిటీతోనూ కొంచెం వయసుతో కాస్త విజ్డమ్ రావాలంటారు కదండి. సో ఆ విజ్డమ్ ఏదో వచ్చిందని అనుకుందాం. సో ఆ కాస్త విజ్డమ్తో చేసిన పాస్ట్ మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను అంతే. మరి కానీ జీవితం చాలా గడిచిపోయింది కదా, కొత్త తప్పులు చేస్తాం అంతే. దట్స్ వాట్ లైఫ్ ఇస్. ఓకే, యోగా అనేది మీ జీవితంలో ఎలాంటి మార్పుని తెచ్చింది? చాలా పెద్ద మార్పు, చాలా ముఖ్యమైన మార్పు. ఓకే, యోగాలో పర్ఫెక్ట్ మైండ్ అండ్ బాడీ లింక్ చేసి ఒక సైన్స్ లాగా డెవలప్ అయిన ఒక ఎక్సర్సైజ్ ఫామ్ అది. ఇప్పుడు ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఒక మెడిసిన్ మనం తీసుకుంటున్నాం అంటే అలోపతి మెడిసిన్, అది కొన్నేళ్ళు 10 ఏళ్ళు అయినా ఒక క్లినికల్ ట్రయల్స్ రన్ అయ్యి, ఆ తర్వాత హ్యూమన్ ట్రయల్స్ రన్ అయ్యి, ఆ తర్వాత మార్కెట్కి వచ్చి, ఆ తర్వాత స్టడీ చేసి చాలా ఉంది దానికి. సో ఒక 10 years డెవలప్మెంట్లో ఉన్న ఒక మాత్రం మనమేమో లైఫ్ సేవింగ్గా తీసుకుంటున్నాం. thousands of years డెవలప్మెంట్లో ఉన్న ఈ యోగాని మనం ఎందుకు తీసుకోవట్లే? రైట్, అదో పెద్ద మిస్టరీ కాదు. లేదు, యోగాలో ఉన్నటువంటి ఒక రీసెర్చ్ ఏ ట్యాబ్లెట్లోనే లేదు. ఓకే, రైట్. సో వీ షుడ్ రికగ్నైజ్ అది ఎంత వ్యాలిడ్, ఎంత లైఫ్ సేవింగ్, అది ఎంత ప్రాక్టికల్ అన్నది మనం గుర్తించాలి. ఇప్పుడు చాలా మెటఫిజికల్గా మాట్లాడతారు, ఫిలాసఫీ మాట్లాడతారు, ద సెల్ఫ్, ద మైండ్, ది ఐ, ఇది అది అంతా మాట్లాడతారు. అంతా వ్యాలిడే, కానీ అదంతా మనకి రెలవెంట్ అని మనం అనుకుంటే మాట్లాడచ్చు. అక్కర్లేదని అనుకుంటే వాట్ ఈజ్ యోగా ఫర్ మీ యాజ్ అ మెడిసిన్, వాట్ ఈజ్ యోగా ఫర్ మీ యాజ్ అన్ ఎక్సర్సైజ్. నాకు నా డే టు డే లైఫ్లో నేను హ్యాపీగా, బ్యాలెన్స్డ్గా, హెల్తీగా జీవించడానికి యోగా నా కోసం ఏం చేయగలుగుతుంది? చాలా చేయగలుగుతుంది. కాస్మెటిక్గా నేను చూడడానికి అందంగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, నా ఏజ్ కనిపించకూడదని అనుకుంటే ఫేషియల్ యోగా దగ్గర నుంచి కాస్మెటిక్ యోగాస్ బోల్డ్ ఉన్నాయి. ఓకే. సో ఇంజెక్షన్లు, ప్రొసీజర్లు, ఆపరేషన్లు ఇవేమీ అక్కర్లేకుండా. ఇప్పుడు పెద్దవాళ్ళు, పాతకాలపు వాళ్ళు మనం చాలామంది చూసేటప్పటికి ఆహా ఎంత బాగున్నారు, ఎంత ఫ్రెష్గా ఉన్నారు, ఎంత యంగ్గా ఉన్నారు, ఎంత ఎనర్జీ అని అనుకుంటాం మనం. మస్ట్ బి మేబీ 60 years కదా అని అడుగుతాం మనం. మొన్న ఒక ఆవిడని కలిశాను అనమాట. ఐ థాట్ షిల్ బి ఒక 65 years, డెఫినెట్గా 70 లోపల అనుకున్నాను. ఆవిడ ఏజ్ అడిగితే 82 అన్నారండి. తెల్లబోయాను నేను, స్టండ్. అడిగితే ఇలాగ మంచి హెల్తీ ట్రెడిషనల్ హ్యాబిట్స్ ఫాలో అయ్యి, ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, సోషల్ సర్వీస్ చేసి, చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుని, బిజీగా ఉండి, యాక్టివ్గా ఉండడంతో బాడీ అండ్ మైండ్ అలా బ్యాలెన్స్ అవుతుంది.
ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ గురించి నేను చాలా మాట్లాడుతున్నాను రీసెంట్ టైమ్స్లో. ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ అంటే ఫస్ట్ అందరు రియాక్షన్ అదేంటండి మీరు ఇలా మాట్లాడతారు, ఈ రోజులు మోడర్న్ లైఫ్లో మనకి ఎలా వీలవుతుంది అంటారు. ఫ్యాక్ట్ ఈజ్ మనం జీవించేది అంతా ట్రెడిషనల్ లైఫ్ స్టైలే. ఆ లైఫ్ స్టైల్ ఎక్కడ మారి మనకి అగేన్స్ట్ అయిందంటే వెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ బ్రింగింగ్ ఇన్ ఫారెన్ ఎలిమెంట్స్. ఇప్పుడు మన ఫుడ్ చూడండి, అండ్ మనకి అంటే టైం కూడా దొరకపోవటం వల్ల. ఎందుకు దొరకదండి? ఆ టైం మీరు ఎలా తింటున్నారు? ఓకే, అది షెడ్యూల్ బిజీ లేదు. ఒక పిజ్జా తినకుండా మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ ఏమైనా మీరు తినండి. ఇండియాలోనే ఉన్నాం కదా, మనం వండుకోలేకపోయినా కూడా అది బయట దొరుకుతుంది కదా, ప్రతి హోటల్లో దొరుకుతుంది. కేటరర్స్ ఉంటారు, హోమ్ డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు. సో మేక్ యువర్ చాయిసెస్. ఇప్పుడు మన శరీరాలు ఎలాగ ఉన్నాయంటే మన ఎవల్యూషన్ త్రూ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇవాల్వ్ అయ్యి మనం ఇలా తయారయ్యాం. మనతో పాటు మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవాల్వ్ అయ్యాయి. ఇప్పుడు మనకు సంబంధం లేని పిజ్జా అని పాస్తాలు ఇప్పుడు కూర్చొని తిన్నామంటే ఎప్పుడో ఒకసారి తినడం ఓకే, అదే మనం రెగ్యులర్గా చేసామంటే అది మన శరీరానికి వ్యతిరేకమైనది అది. సో మీ బాడీలో ఒక పాయిజన్ ఎలిమెంట్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తే అది రేపు అది మీకు అగెన్స్ట్గా మారడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఫుడ్ కూడా అలాంటిదే. ఓకే, బికాజ్ ఒక ఫారిన్ ఆబ్జెక్ట్ మీ బాడీలోకి మీరు ఇంట్రడ్యూస్ చేశారంటే దాని చుట్టూ ఒక అల్సర్ లాగా ఫామ్ అయ్యి అది ఒక పెద్ద వూండ్ లాగా అయ్యి యాబ్సెస్ అయ్యి రేపు అది ట్యూమర్ అయ్యి క్యాన్సర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో ఒక ఫారిన్ ఆబ్జెక్ట్గా అలా జరగలే అవకాశం ఉన్నప్పుడు మన బాడీలో బ్లడ్ స్ట్రీమ్తో ఇంటరాక్ట్ అయ్యే ఆ ఫుడ్ పదార్థం ఇంకా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సో జస్ట్ ఒక టేస్ట్ కోసం, లేకపోతే టేస్ట్ కన్నా ఎక్కువ ఐ థింక్ ఫ్యాషన్ కోసం మనం ఇలాంటి అలవాట్లన్నీ తెచ్చుకుంటున్నాం. గుడ్ మేడం, మీరు మీరు లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా చూశారు. ఎప్పుడైనా మీకు బాధ కలిగించినటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా? ఆఫ్ కోర్స్, వై నాట్. ఇలా డౌన్ అది ఫేస్ చేసేటప్పుడు తప్పకుండా బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధ అనిపించిన తర్వాత ఓకే బాధపడ్డావు కదా, ఓకే ఫైన్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దీని నుంచి ఎలా బయటపడతావు, దీన్ని దాటుకుని ఎలా వస్తావు, మళ్ళీ ఎలాగ నువ్వు నవ్వుతావు, మళ్ళీ ఎక్కడ ఆ సంతోషాన్ని ఎలాగ నువ్వు పొందుతావు అన్న వెంటనే సెట్ అవుతుంది అనమాట మైండ్లో. దట్స్ ఇట్. ఇట్స్ అ సైకిల్, ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ అ సర్కిల్. ఎలాగైనా తీసుకోండి మీరు. ఇది వస్తే అది రావాలి, అది వస్తే నెక్స్ట్ అది వస్తుంది అంతే. అంటే లైఫ్లో ఇంకా ఏమన్నా అచీవ్ చేయలేదు నేను, లేకపోతే ఆఫ్ కోర్స్ ఓల్డ్ ఉన్నాయి. అసలు జనరల్గా మనుషులతో నాకు నేను కమెంట్ చేయను, కానీ నాకు యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ నేను చేయగలిగిన విషయాలతో మీరు కంపేర్ చేస్తే ఇప్పుడు దాకా నా సో కాల్డ్ అచీవ్మెంట్స్ అసలు ఏం లేదు. బికాజ్ మైండ్ అనేది గ్రో అవుతూనే ఉండాలి, మనిషి కేపబిలిటీస్ అనేది మనం డెవలప్ చేస్తూనే ఉండాలి. సో డెవలప్మెంట్ అనేది ఉన్నంత వరకు దానికి ఒక అంత అంటూ ఉండదు. ఎలాంటి డ్రీమ్స్ మిగిలిపోయి ఉన్నాయి మేడం? సో మెనీ థింగ్స్ అసలు దానికి ట్రావెల్ చేయాలి, ప్రపంచాన్ని చూడాలి, అనుభవించాలి, లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ఇవన్నీ చిన్న చిన్నవి. ఆ తర్వాత టు మేక్ అ మార్క్ ఆన్ ద వరల్డ్, ఒక మీనింగ్ఫుల్ విధంగా నా ఫెలో హ్యూమన్ బీయింగ్ లైఫ్ని పాజిటివ్గా నేను ఇంపాక్ట్ చేయాలి, ఒక మంచి ఎఫెక్ట్ని తీసుకురావాలి. నేను తీసుకురావడం కన్నా వాళ్ళని ఎంపవర్ చేయడం, ప్రతి ఒక్కళ్ళలో ఇది ఉంది, ఆ కేపబిలిటీ ఉంది. మనల్ని మనం బెటర్ స్టేజ్కి తీసుకెళ్ళడం అయినా, లేకపోతే మనం ఒక ఎన్లైటన్ లెవెల్లో బ్రతకడానికి మన ప్రతి ఒక్కళ్ళలో ఆ కేపబిలిటీ ఉంది. అది ఇగ్నైట్ చేయడం, ఒక ఆలోచనతో అయినా, ఒక మాటతో అయినా, ఒక డీడ్, ఒక యాక్షన్తో అయినా. సో దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు డూ. నేను ప్రతి ఒక్క సిచ్యువేషన్ చూసినప్పుడు దాంట్లో ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది, ఒక పొటెన్షియల్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి నేను చేయలేను, కానీ ఆ పని చేయడానికి కరెక్ట్ అయిన వ్యక్తి ఎక్కడో ఉంటాడు. సో ఆ విషయం తీసుకెళ్ళి సరైన వ్యక్తి దగ్గర చేర్చడం, ఆర్ బ్రింగ్ ద కరెక్ట్ పీపుల్ టు ద కరెక్ట్ పొజిషన్, చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి చాలా. ఎవ్రీవేర్ ఐ లుక్ దెర్ ఇస్ అ పొటెన్షియల్. అండ్ బాహుబలి సినిమా చూసారా? బాహుబలి సినిమా అయ్యో పార్ట్ 2 వీల్ అవ్వలేదండి, ట్రావెలింగ్లో ఉన్నాను ఇంకా. ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దట్.
కొంతమంది సీనియర్స్ కావచ్చు, కొంతమంది ఉన్న వాళ్ళు సినిమాకి సంబంధించి ఏముందిలే ఈ సినిమా అన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు అంటే ఎలా చూడొచ్చు వాళ్ళని ఇండస్ట్రీ? బాహుబలి పార్ట్ 1 చూసాను నేను. పార్ట్ 2 నేను చూడలేదు. ఫుల్ టీమ్కి నేను సారీ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే చూడాలని చాలా అనుకున్నాను. ఆ టైంలో పాప ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. అండ్ తను వదిలేసే సినిమాకి వెళ్ళే అలవాట్లేదు నాకు. ఓకే ఓకే. సో ఎగ్జామ్స్ ఏమో ఆల్మోస్ట్ 1 month స్ట్రెచ్ అయ్యాయి. అది అయ్యేటప్పటికి ఐ కుడ్ నాట్ గో అండ్ సే వెరీ సారీ. బట్ ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయాలు వాళ్ళవండి. ఓకే, ఇట్స్ దేర్ ఓన్ డెసిషన్, ఇట్స్ దేర్ ఓన్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నేను అనేది ఏంటంటే, ఎలా చూసినా కూడా బాహుబలి ఈజ్ అన్ అమేజింగ్ అచీవ్మెంట్. క్రియేటివ్గానో టెక్నికల్గానో మోస్ట్ ఇంపార్టెంట్. మన ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్ని డెకేడ్స్గా దేనివల్ల ఎఫెక్ట్ అయ్యి స్ట్రగుల్ అవుతుందో, ఆ మార్కెట్ కండిషన్స్, ఆ మార్కెట్ లిమిటేషన్స్ బ్రిలియంట్గా బ్రేక్ చేసి ప్రూవ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనకి. అసలు మన సినిమా ఏంటి, ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుంది, దీని కెపాసిటీ ఏంటి, కరెక్ట్గా హ్యాండిల్ చేసి ఒక ప్రాజెక్ట్ని కరెక్ట్గా తీసుకెళ్ళి డెవలప్ చేసి సపోర్ట్ చేసి ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద మనం లాంచ్ చేస్తే ఎంతవరకు రీచ్ అవుతుంది అన్నది బ్యూటిఫుల్గా ప్రూవ్ చేశారండి. రాజమౌళి గారు, ఆల్ ద ప్రొడ్యూసర్స్, ద టెక్నీషియన్స్, యాక్టర్స్, ప్రతి ఒక్కళ్ళు అమేజింగ్ టీమ్ వర్క్ అండ్ అమేజింగ్ లీడర్షిప్. ఓకే. సో ఎలా చూసినా కూడా చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. దాంట్లో కథ ఉందా, స్టఫ్ ఉందా లేదా అన్నది ఇండివిజువల్ ఒపీనియన్స్. అది ఒక విషయం గురించి, ఒక విషయం మీద చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. ఫైన్, యూ రెస్పెక్ట్ దట్, లీవ్ ఇట్, ఇట్స్ దేర్ విష్. బట్ ఎవ్వరూ డినై చేయలేని విషయం నిజం మాత్రం ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. మీరు ఇప్పటివరకు చేసిన మీ సినీ కెరీర్లో మీకు బాగా నచ్చిన దర్శకుడు ఎవరు మేడం? అయ్యో, చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను ఏదో నేర్చుకున్నాను. ఏం చెయ్యాలి అన్నది నేర్చుకున్నాను, ఏం చేయకూడదని కూడా నేర్చుకున్నాను. కొన్ని తప్పులు చేసి నేర్చుకున్నాను. అయ్యయ్యో ఏంటి ఇలా చేసావా అని నన్ను నేనే అనుకుంటాను అనమాట. ఏంటి ఆ డ్రెస్ ఎలా వేసుకున్నావు, ఏంటి హెయిర్ స్టైల్ ఎలాగుంది, ఏంటి ఆ డైలాగ్ ఇలా చెప్పావేంటి, ఇలా చెప్పి ఉండొచ్చు కదా, ఇలా ఐ క్రిటిసైజ్ మై సెల్ఫ్ అ లాట్. సో ఐవ్ లెర్న్డ్ డూస్ అండ్ డోంట్స్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ a lot of people ఇంకా వర్క్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఒక కొత్త టాలెంట్ అయినా, లేకపోతే ఒక ఇప్పుడు దాకా చూడని కొన్ని విషయాలు చూసినప్పుడు, ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ దట్ ఇస్ డన్, నేను అక్కడ అలాంటి సినిమాలో నేను ఉండాలి, లేకపోతే ఇలాంటి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలని చాలా ఉంటుందన్నమాట. సో ఐ లైక్ టు డూ న్యూ థింగ్స్, ఐ లైక్ టు ట్రై అవుట్ న్యూ థింగ్స్. అండ్ ఎందుకంటే నన్ను నేను టెస్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది నా వల్ల వీలవుతుందా, అది నేను చేయగలుగుతానా, అంతవరకు నేను అందుకోగలుగుతానా. సో ఐ లైక్ టు డూ దాట్ అనమాట. ఐఎమ్ పుషింగ్ మై సెల్ఫ్ ఆల్ ద టైమ్. అండ్ లైఫ్ అగైన్ అని ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. కారణం ఏంటి మేడం స్టార్ట్ చేయండి? ఎందుకంటే లైఫ్ లెసన్స్ అండి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జీవితంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసి ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత మనలో చాలామంది సెటిల్ అయ్యి ఆ పాఠాలన్నీ జీవితంలో ఉపయోగించుకుని హ్యాపీగా ఉంటారు. రైట్? మంచి చెడు జరిగేటప్పుడు ఎలాగ ఫేస్ చేయాలి, ఎలాగ కామ్గా మనం హ్యాండిల్ చేసి వెళ్ళాలనేది చాలామంది నేర్చుకుంటారు. కానీ ఈ నాలెడ్జ్ మనతో ఉండిపోతుంది, మనం మన లైఫ్లోనే యూస్ చేస్తాం. నాకు లైఫ్లో క్యూములేటివ్ ఎక్స్పీరియన్సెస్, పర్సనల్ కానీ, హెల్త్ కానీ, ప్రొఫెషనల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను నేర్చుకున్న పాఠాలన్నీ ఒక పర్టికులర్ స్టేజ్ తర్వాత కూర్చుని ఆలోచించే పాటి ఒక స్పేస్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత I realized that there are certain things I should do, certain things I can do differently, certain things I shouldn't do. So ఈ ఆలోచనల్ని నేను కొంతమందితో షేర్ చేయడం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్, ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్లో ఒకరిని అడ్రస్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఒక గ్యాదరింగ్ అడ్రస్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని థాట్స్ ఇలా షేర్ చేయడం మొదలుపెట్టాను అనమాట. షేర్ చేసేటప్పుడు దాని నుంచి నాకు మంచి రియాక్షన్స్, నేను ఎక్స్పెక్ట్ చేయని రియాక్షన్స్ రావడం మొదలుపెట్టాను అనమాట. మీరు ఆ మీటింగ్లో ఆ మాట అన్నారు కదండి, నేనేమో నా లైఫ్లో ఈ విధంగా నేను యూస్ చేశాను, దానివల్ల ఇలాగా నాకు
నేను లాభం పొందాను, లేకపోతే నాకు మంచి జరిగింది, లేకపోతే ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను, అలా అని చెప్పి రియాక్షన్స్ చాలా రావడం మొదలుపెట్టాయి. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఇఫ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హెల్ప్స్ పీపుల్, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్. సో నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు నేను ఇంకొకరితో షేర్ చేయడం వల్ల మేబీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటే ఐ షుడ్ డూ ఇట్, రైట్? సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అనమాట. సో లైఫ్ అగైన్ ఫౌండేషన్ దాని తలకు ఒక ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఒక్కరిని మాట్లాడడం, ఎంత సోషల్ మీడియా ఉండి ఎంత పబ్లిక్ ఫిగర్ అయినా కూడా లిమిటేషన్స్ ఉంటాయి, రైట్? సో నిజంగా అది ఒక పీపుల్స్ మూవ్మెంట్ అయ్యి ప్రతి ఒక్కరికి వెళ్ళి అందించాలంటే మనమే చేయాలి. సో మనం అన్నప్పుడు ఇట్ షుడ్ బి ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. సో యూ నీడ్ అ లార్జర్ ప్లాట్ఫామ్. సో దాని నుంచి లైఫ్ అగైన్ అన్నది మొదలైంది. ఒక గ్రేట్ క్రైసిస్ ఏమైనా మీరు ఫేస్ చేశారనుకోండి, ఇప్పుడు దాకా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఒక అప్రోచ్ ఉంటుంది, ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక రెసిలియన్స్ ఉంటుంది, మీకు విత్స్టాండ్ చేసే కెపాసిటీ ఉంటుంది. చాలా హ్యూజ్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇప్పుడు దాకా మీరు వాడిన టూల్స్ అన్నీ పనికిరావు. అంతకన్నా ఎక్కువ మీకు రెసిస్టెన్స్ కావాలి, అంతకన్నా ధైర్యం కావాలి, అంతకన్నా ఒక విత్స్టాండింగ్ కెపాసిటీ కావాలి, ఒక పేషెన్స్ కావాలి, ఏమైనా సరే. సో అలాగున్నప్పుడు మిమ్మల్ని మీరు దాటి యూ హ్యావ్ టు ఓవర్కమ్ యువర్ ఓన్ లిమిట్స్ అండ్ యూ హ్యావ్ టు ఫేస్ దట్ ప్రాబ్లం కదా. సో అలా చేసినప్పుడు మీ గురించి మీ అభిప్రాయం మారుతుంది. ఓ, నాలో ఎంతుందా, నేను ఇలాగంతా నేను చేయగలుగుతానా, నాకు ఇంత శక్తి స్తోమత ఉందా అని చెప్పి మీరే ఆశ్చర్యపడతారు. సో ఆఫ్టర్ యూ పాస్ దాట్, మీ పట్ల మీ అభిప్రాయం మారినప్పుడు మీ రిమైనింగ్ లైఫ్ కూడా మీరు వేరే విధంగా చూస్తారు, మీరు కొత్తగా చూస్తారు. సో ఆఫ్టర్ యూ గెట్ పాస్ట్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్, దెర్ ఇస్ లైఫ్ అగైన్. ఓకే. సో ఆ కొత్త జీవితం ఎలా మీరు గడపాలి, వాట్ ఆర్ యువర్ టూల్స్ ఫర్ దాట్? దేర్ ఈజ్ అ లైఫ్ అగైన్. ఈ ప్రాబ్లమ్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. దీంతో జీవితం ముగించిపోలే. సో ఎన్నో విధాలుగా లైఫ్ అగైన్ అన్నది మనకి రెలవెంట్గా ఉంటుంది. ఓకే. సో దట్స్ హౌ లైఫ్ అగైన్ వాజ్ బార్న్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్.